పరిస్థితుల్లో నేను ఏదైతుందో కంటిన్యూ అయినవానిగా. అయితే ఈరోజు నేను వారికి ఛాలెంజ్ చేస్తున్నాను ఇద్దరికి. ఇది అమెరికా చట్టము. వట్టి పేపర్లో అన్నా చాలా ప్లీజ్ సైలెంట్ మోడన్నా. మీరు ఏదైనా పని ఉంటే బయటికి పోయి మాట్లాడి, చాలా ఇబ్బంది ఉంటుంది నాకు. ఇది 20 ఏళ్ళకి వెళ్ళి మీరు ప్రింట్ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ దయచేసి కోఆపరేట్ చేయండి. అయితే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వచ్చిందంటే వాళ్ళ తలకాయలు ఎగరవలసిందే. రిజైన్ చేస్తారు అంతే, పేపర్లు వచ్చిందంటే. అంటే నిబద్ధత గల ఎంటైర్ వరల్డ్లో అటువంటి సిస్టమ్ లేదు. చైనా అయితే అసలు మొత్తం సెన్సార్ అనుకోండి న్యూస్ కానీ. తో ఈరోజు ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ ఆల్మోస్ట్ ఆల్ టెలిఫోన్ల వర్షన్లో చేసింది ఏదైతుందో సుప్రీంకోర్టు అనుకుంటా న్యూయార్క్లో సబ్మిట్ చేశాది. హరిహరాదులు వచ్చిన ప్రధానమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని కాదు, ఐక్యరాజ్య సమితి 200 దేశాలు అనుకుంటా, ప్రపంచ దేశాలు ఒక ఐక్యరాజ్య సమితి వాళ్ళందరూ అనుకున్నా కూడా వీళ్ళు అమెరికా పోవాల్సిందే. కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, ఈ ప్రభుత్వము వీళ్ళను వాళ్ళ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ FBI వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమంటారు. వీళ్ళని తీసుకుపోయి ఇంట్రాగేషన్, శిక్ష పడుతుందా లేదా అని చెప్పలేను. కానీ ఇద్దరు ఏదైతుందో అమెరికా కోర్టుకు పోవాల్సిందే. 3 నెలల, 2 నెలల, 6 నెలల. మోడీ గారు కూడా ఆపలేరు. ఆపే ప్రయత్నం చేస్తే రిలేషన్ US అండ్ ఇండియన్ రిలేషన్స్ అదైతే ఇట్లా అంటే డబ్బులు అక్కడ చేసి మనీ లాండరింగ్ చేస్తాడు. తో ఇతను 1700 కోట్లు చేస్తున్నది క్లారిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం. FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హైయెస్ట్ అథారిటీ. ఇక్కడ ప్రభుత్వం వల్ల ప్రధానమంత్రి FBI పోతే ఇంటర్వ్యూ చేయరు. ఓన్లీ నువ్వేనా. ఇప్పుడు నిన్న పేపర్లో చెప్పారు నాకు, ఇక్కడ ఒక డెలిగేషన్ పంపుతుంది ఏపీ ప్రభుత్వం. నో, FBI డైరెక్ట్గా ఏదైతుందో కంప్లైంట్ తీసుకోదు, ఆఫీసులో ఇంటర్వ్యూ ఇవ్వది. ఓన్లీ ఫెడెక్స్ ఆర్ ఎనీ ఏజెన్సీ ద్వారా నువ్వు పంపొచ్చు కంప్లైంట్. ఆర్ వాషింగ్టన్లో పోయి FBI మెయిన్ ఆఫీస్ ఉంది, న్యూయార్క్లో ఉంది, దాంట్లో డ్రాప్ బాక్స్ వేయచ్చు. కానీ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది నో అపాయింట్మెంట్స్ ఫర్ కంప్లైంట్స్. తో దయచేసి నిజమాబద్ధమా నేను ఫోన్లో తెలుసుకున్నాను, ఏదో టీం పంపుతారని. బట్ కాంట్. రేపు నేను కలుస్తాను కేశవ్ గారిన, లోకేష్ గారిని, ఇంకా కొందరు మంత్రులు కలుస్తాను. అటువంటిది మరి వచ్చింది పేపర్లో, మీరు చెప్పాలి వచ్చిందా లేదా. బట్ దే విల్ నాట్ గివ్ ద ఇంటర్వ్యూ. ఓన్లీ కంప్లైంట్ ఆన్ డ్రాప్ బాక్స్. అక్కడికి పోయినా డ్రాప్ బాక్స్. నో రిప్రజెంటేషన్ టు పర్సన్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్స్. తో వీళ్ళు చట్టములో బంధించబడ్డారు. జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తే కాదు. కేశవ్ గారు ప్రతిపక్ష